ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుంద జ్యువెలరీ వారి బ్యాంగిల్స్ అండ్ కడా మేళ వచ్చేసింది. అందమైన బ్యాంగిల్స్ అండ్ కడా కలెక్షన్స్ పై కూడా ఫ్లాట్ 7.99% VA. ముకుంద జ్యువెలర్స్ కి ఇప్పుడే వచ్చేయండి. 11 ఏళ్ల ప్రాయంలో పుస్తకాలతో కుస్తీ పడుతూ చదువులో నిమగ్నమవుతారు నేటి తరం పిల్లలు. కానీ ఆ చిన్నారి మాత్రం చదువులో రాణిస్తూనే కాళ్లకి చక్రాలు కట్టి రోలర్ స్కేటింగ్లో పతకాలు కొల్లగొడుతోంది. పాల్గొన్న ప్రతి పోటీలో సత్తా చాటుతూ దాదాపు 52 పతకాలని కైవసం చేసుకుంది. రోలర్ స్కేటింగ్తో పాటు కాలిస్టెన్సిక్లో రాణిస్తోంది అద్వికా ముత్తర్. కాళ్లకు చక్రాలు ధరించి చిచ్చర పిడుగులా దూసుకుపోతున్న ఆ చిన్నారి పేరు అద్విక ముత్తర్. 7వ తరగతి చదువుతున్న ఆ చిన్నారి రోలర్ స్కేటింగ్ లో అత్యుత్తమ ప్రతిభ కనబరుస్తూ చిన్న వయస్సులోనే ఎన్నో జాతీయ అంతర్జాతీయ పతకాలు సాధించింది. తండ్రి ప్రకాశన్ ముత్తర్ కేరళంలోని కన్నూర్కు చెందిన ఆయన సైన్యంలో 28 ఏళ్లు సేవలందించారు. ప్రస్తుతం సికింద్రాబాద్ కంటోన్మెంట్ పరిధిలోని తాడ్బండ్లో నివాసముంటున్నారు. ఆట విడుపుగా మొదలుపెట్టిన స్కేటింగ్ ఇప్పుడు తన జీవితాశయంగా మారిందని అద్విక చెబుతోంది. 2023లో చెన్నైలో జరిగిన 61వ రోలర్ స్కేటింగ్ లో 2 బంగారు పతకాలు, 1 రజతం సాధించింది. ఆ తర్వాత 62, 63వ జాతీయ స్థాయి పోటీల్లో బంగారు, కాంస్య, రజత పతకాలను గెలుచుకుంది. డెహ్రాడూన్లో నిర్వహించిన పోటీల్లో పాల్గొని పసిడి పతకాలు కైవసం చేసుకుంది. రోలర్ స్కేటింగ్ మాత్రమే కాదు, శారీరక దృఢత్వం కోసం కాలిస్టెనిక్స్ లోనూ పట్టు సాధించి పలు అవార్డులను అందుకుంది. చిన్న వయసులోనే చదువు, క్రీడల్లో రాణించాలంటే ఎంతో ఏకాగ్రత అవసరం. కానీ అద్విక మాత్రం ఒత్తిడి దరిచేరకుండా ఆటలతో పాటు చదువులో దూసుకెళ్తోంది. భవిష్యత్తులో స్కేటింగ్ లో ప్రపంచ ఛాంపియన్ గా బంగారు పతకం సాధించడంతో పాటు డాక్టర్ కావడమే తన లక్ష్యమని చెబుతోంది ఆ చిచ్చరపిడుగు. Hello everyone, my name is Advika Muthar and I am studying in grade 7th D of PM Shri Kendriya Vidyalaya Picket, and I am a national and international medalist in the sport of artistic roller skating. I am also a calisthenics athlete. I learn at the gym called Cali Terrain. I do calisthenics for my personal fitness and improvement in artistic roller skating. My goal in artistic roller skating is to become the Asian champion and the world champion in the future. అద్విక తండ్రి తన కుమార్తెను సమ్మర్ క్యాంపులో భాగంగా స్కేటింగ్ లో ప్రపంచ ఛాంపియన్, అర్జున అవార్డు గ్రహీత అయిన అనూప్ కుమార్ వద్ద శిక్షణలో చేర్పించారు. తక్కువ సమయంలో పట్టు సాధించిన ఆ చిన్నారిని అంతర్జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొనేలా ప్రోత్సహించారు. ఎంతో ఖరీదైన రోలర్ స్కేటింగ్ లో రాణించాలంటే ఎంతో ఖర్చు చేయాలి. ప్రభుత్వం తోడ్పాటును అందిస్తే దేశానికి మరిన్ని పతకాలు తీసుకువస్తుందని కోచ్ అద్విక తండ్రి చెబుతున్నారు. Myself Prakashan Muthar, I served in the Indian Army for 28 years. Calisthenics में भी उन्होंने कंपटीशन में पार्टिसिपेट किए हुए. रिसेंटली जो हैदराबाद में उसमें भी कुछ मेडल्स जीते हैं. तेलंगाना को रिप्रेजेंट करके नेशनल्स में अटेंड किया है. लिए उसका जो ड्रीम के लिए करने के लिए हम लोग तैयार हैं. थैंक यू. నమస్కారం అండి, నా పేరు అనూప్ కుమార్ యామ. నేను రోలర్ స్కేటింగ్ స్పోర్ట్ లో వరల్డ్ ఛాంపియన్, గోల్డ్ మెడలిస్ట్ అండ్ అర్జున అవార్డీ. అండ్ అద్విక ఇక్కడ జిమ్ఖానా గ్రౌండ్స్ లో ఫస్ట్ 2023 నుంచి వచ్చింది. అండ్ అప్పటి నుంచి అమ్మాయి ఆర్టిస్టిక్ స్కేటింగ్ చేస్తూ ఉంది. చాలా తక్కువ టైంలోనే చాలా నైపుణ్యం పొంది 2024 నుంచి నేషనల్ గోల్డ్ మెడల్స్ గెలుస్తూ ఉంది. అండ్ తర్వాత మొన్న రీసెంట్ గా జరిగిన తైవాన్ లో విచ్ ఇస్ కాల్డ్ ది తైవాన్ ఆర్టిస్టిక్ ఓపెన్ ఛాంపియన్షిప్, దాంట్లో అమ్మాయికి చాలా గోల్డ్ మెడల్స్, సిల్వర్ మెడల్స్, బ్రాంజ్ మెడల్స్ ఇవన్నీ కూడా వచ్చాయి. టాప్ స్కేటర్స్ తో కూడా కంపీట్ చేస్తుంది. చిన్న వయస్సులోనే చదువుతో పాటు తన అభీష్టాన్ని సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగుతూ నేటి తరానికి అద్విక ఆదర్శంగా నిలుస్తోంది.